బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు మరోసారి మొదలయ్యాయి. ఈ రోజు మణికొండలోని నెక్నాపూర్ లేక్ వ్యూ విల్లాస్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నెక్నాపూర్ చెరువు కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేసినట్లు హైడ్రా గుర్తించింది. ఇక నెక్నాపూర్ చెరువు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్లు హైడ్రాకు స్థానికులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే గతంలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఆఫీసర్లు కూల్చివేశారు. మూడు సార్లు కూల్చివేసిన మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. దీంతో గురువారం నాడు నెక్నాపూర్ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓసారి పరిశీలించారు. చెరువును పరిశీలించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారించారు. దీంతో రంగనాథ్ ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. చెరువుల సంరక్షణే ధ్యేయంగా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది హైడ్రా. ఒక దశలో సిటీ నలుమూలల బుల్డోజర్లను పరుగులు పెట్టించిన హైడ్రా చెరువులను కబ్జా చేసి కట్టిన వాటిపై కఠినంగానే ప్రవర్తించారు. ఇప్పుడు హైడ్రా పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్లోని 4 చెరువులను అభివృద్ధి చేసేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఆయా చెరువుల డిపిఆర్లు సైతం రెడీ చేసింది హైడ్రా. హైదరాబాద్ నగరాన్ని తిరిగి లేక్ సిటీగా మార్చేందుకు హైడ్రా ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. ఇటీవల మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మిస్తున్న 8 అంతస్తుల భవనాన్ని ఈ రోజు కూల్చివేసిన సంగతి తెలిసిందే. గతంలోనే ఈ బిల్డింగ్ను కూల్చేసినప్పటికీ కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా మళ్లీ నిర్మాణాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో హైడ్రాకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఆ బిల్డింగ్ను నేలకూల్చారు. ఇదిలా ఉంటే గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులను 10 రోజుల్లోపు పరిష్కరించేలా నిర్ణయం తీసుకోనున్నారు. ఇక చెరువులు, కుంటలు, నాలాల అక్రమణల ఫిర్యాదులపై హైడ్రా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. న్యాయ వివాదాలు లేకుండా పకడ్బందీగా ఫిర్యాదులను పరిష్కరించాలని హైడ్రా అనుకుంటోంది.